ఇవాళ మా ఇంట్లో పీతల కూర అండి. ఇదిగో 3 పీతలు తెచ్చిచ్చిందాం చేపలామా, అది కూర వేస్తున్నాం. 3 పీతలు తెచ్చింది. సరేలే వండుదాం తీసుకొని అని వేసా. ఉల్లిపాయలు వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి కొద్దిగా నూరాను, అది వేసి వేపాలి కొద్దిగా. ఇదిగా పీతలు వేస్తాను. ఇదంతా కల్లుప్పు కొద్దిగానే వేసాను. మా గ్లాస్తో నీళ్ళు ఇవ్వా. ఉప్పు వేసాను కదా, కొద్దిగా నీళ్ళు పోస్తానండి. దీంట్లో పోసి పసుపు కారం వేయాలి. వేసి మూత పెడితే మగ్గి నీళ్ళు పోస్తాను. ఇంకొద్ది పడతాయి, ఇంకో గ్లాస్ పడతాయి, చిన్న గ్లాసు. ఇగురు కత్తి ఉప్మా పెట్టి అన్నం పెట్టవచ్చుగా రే. పసుపు, పసుపు వెళ్ళి కమ్మటి వాసన వస్తుందండి. వీళ్ళు పసుపు మళ్ళీ తీసుకొచ్చి ఆడిచ్చారంట, బాగుంది. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను మళ్ళీ. మా చెల్లెళ్ళ అమ్మాయి కనింది, అందుకని మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. కారం ఇప్పుడు కారం వేయాలి. మా కారం ఏది? కారం ఆ డబ్బాకి కారం. ఇది కారం అంటే మన ఇంట్లో కాకుండా ఎవరింటికైనా వచ్చామంటే ఇక సామాన్లు ఎత్తుకోవటమే. కారం ఎక్కడ ఉంది, ఉప్పు ఎక్కడ ఉందని. ఇదిగోండి కారం. చాలు, 3 కదా పీతలు. చూడమ్మా, చూడు. ఇంకొద్దిగా నీళ్ళు పోసి
మూత పెట్టేసుకుంటే ఉడుకుద్దండి కూర. ఉడికితే దాల్చిన చెక్క లవంగాలు పౌడర్ వేసి దింపేసుకోవడం. పీతల కర్రీ రెడీ.